మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. తను వినిపెగ్ నుంచి మూవ్ అయిపోతున్నాడు వేరే ప్లేస్ కి. ఒకసారి వెళ్ళి మాట్లాడేసి వద్దామని చెప్పి వెళ్తున్నాను. కాకపోతే అబ్బాయి బయట ఓక్విల్ అని వేరే ప్లేస్ లో ఉంటాడు. ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంటది అనమాట. వెళ్ళి ఒకసారి కలిసేసి వద్దాం. కెనడాలో ఇప్పుడు హౌసింగ్ మార్కెట్ బాగా తగ్గుంది. ఎవరైనా హౌస్లు తీసుకోవాలనుకుంటే కూడా ఇది మంచి టైం అనమాట. కొంచెం బడ్జెట్ పెట్టుకొని కొంచెం పెద్ద ఇల్లు లేదంటే 1500 స్క్వేర్ ఫీట్ ఇల్లు అలా తీసుకుంటాను అంటే అసలు చాలా మంచి టైం ఇది. పొద్దున మళ్ళీ మార్కెట్ త్వరగానే పెరిగిపోద్ది ఇక్కడ. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ తీసుకున్నాడు హౌస్. ఎంత పడింది? 450 సంథింగ్ పడింది అనమాట. ఇయర్కి 1 ఇయర్లోనే అది 540, 530, 540కి వెళ్ళిపోయింది. హౌసింగ్ మార్కెట్ కెనడాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. కాకపోతే చాలా మంది హౌసెస్ తీసుకున్నప్పుడు మిస్టేక్ చేస్తుంటారు. ఇప్పుడు ఏంటి, అంతా లెక్కేసుకున్న తర్వాత మన బడ్జెట్ 1500 అనుకో, మీరు చూసిన ఇల్లు ఏదైనా 1800కి అలా వస్తుంది అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బో ఎందుకులే 1800, 1500లోనే ఏదన్నా టౌన్ హౌస్ కానీ లేదంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ హౌసెస్ కూడా ఉంటాయి, అపార్ట్మెంట్స్ కానీ అలా చూద్దాంలే అని అనుకుంటా ఉంటారు. కాకపోతే ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే అలాంటి ఇప్పుడు అపార్ట్మెంట్స్ కానీ లేదంటే కొన్ని టైప్ ఆఫ్ టౌన్ హౌసెస్ కానీ 3-4 ఇయర్స్ అయినా కానీ ఇంకా దాని ప్రైస్ అంతే ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ హౌసెస్ తీసుకునేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టౌన్ హౌస్ల కంటే ఇండివిజువల్ హౌసెస్ చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఫీజు ఉంటుంది. అవుట్ సైడ్ గ్రాస్ మెయింటెనెన్స్ లేదంటే స్నో రిమూవల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనకు వేస్ట్ కదా, దానికే $300-400 తీసుకుంటారు. ఆ $300-400 పెట్టుకుంటే మనకి ఇండివిజువల్ హౌసే వచ్చేసింది. ప్లస్ ఇండివిజువల్ హౌసెస్ కానీ సెమీ డిటాచ్డ్ హౌసెస్ కానీ మీకు రేటు చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట టౌన్ హౌస్లతో పోల్చుకుంటే. టౌన్ హౌసెస్ అంటే మీకు 4-5 హౌసెస్ కలిపి ఒకే సెట్టింగ్లో వస్తాయి. సెమీ డిటాచ్డ్ అంటే 2 హౌసెస్ కలిపి వస్తాయి అనమాట. ఇటు పక్క ఒక ఇల్లు, అటు పక్క ఒక ఇల్లు. ఇండివిజువల్ హౌస్ అంటే ఇంకా సింగిల్ హౌస్ అనమాట. ఇంకా దానికి అసలు తిరిగేలేదనుకో. హౌస్ కొంచెం చిన్నదైనా కానీ అంటే స్క్వేర్ ఫీట్ కొంచెం చిన్నదైనా కానీ సింగిల్ హౌస్ తీసుకోవడం ఇంకా ఉత్తమం అన్నిటికంటే. హౌసింగ్ మార్కెట్లో అంటే హౌసెస్ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యి మీరు దిగినప్పుడు ఇంకొక మాట చెప్తాను. మీరు బ్యాంక్స్కి వెళ్ళారనుకోండి, వాడు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాడు అనమాట. నీకు 1500 వస్తుంది, 1500 ₹1 కూడా రాదు అంటాడు. లేదనుకుంటే నువ్వు పెట్టుకో డౌన్ పేమెంట్ అంటాడు. కొంచెం ఫ్లెక్సిబుల్గా నేను అడ్జస్ట్ చేసుకుంటారా పర్లేదు, ఒక 3-4 ఇయర్స్ నాకేం ప్రాబ్లం లేదు అన్నా కానీ వాడు ఊరుకోడు అనమాట. అవుట్ సైడ్ అయితే మీకు ట్రూ నార్త్ మార్ట్గేజ్ అని, ఇక్కడ కెనడాలో మీకు బ్యాంక్స్ కంటే అవుట్ సైడ్ వాళ్ళే బాగా పెర్ఫామ్ చేస్తుంటారు అనమాట. లోన్స్ మంచిగా ఇప్పించడం కానీ మంచి అమౌంట్ మనకి రావడం కానీ పోతే ఒక్క నిమిషం మన రోడ్డు నుంచి కిందకి దిగాలన్నమాట. కాఫీ షాపు వెళ్ళిపోద్ది. లేదంటే అవుట్ సైడ్ మార్టగేజ్ మీకు అప్రూవ్ చేసే వాళ్ళైనా బ్యాంక్లో అప్రూవ్ చేసే వాళ్ళైనా మ్యాక్సిమం ఒకటే, మరీ ఓవర్గా ఎవరు ఇవ్వరు. అవుట్ సైడ్ మార్టగేజ్ ఏజెంట్స్ మీకు కొంచెం లీనియంట్గా ఉంటారు. ఎందుకు చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు ఏంటి, మనం లేదు నాకు 1600 అప్రూవ్ అవుతుంది అనుకో మంత్లీ. మీరు బ్యాంక్లో మార్టగేజ్ తీసుకున్నానికి అవుట్ సైడ్ మార్టగేజ్ తీసుకున్నానికి ఏం డిఫరెన్స్ ఉండదు. అవుట్ సైడ్ వాడే అన్న వడ్డీ కొంచెం ఎక్కువ వేస్తాడా అంటే కూడా అలా వేయడానికి కూడా కుదరదు అనమాట. ఎందుకంటే మీ క్రెడిట్ హిస్టరీని బట్టి ఒక ఫిక్స్డ్ వచ్చేసిద్ది. ఇంకా అవుట్ సైడ్ వెళ్తే మనం నెగోషియేట్ చేసుకోవచ్చు. నాకు బ్యాంక్ వాడు 3.8 ఇస్తా అంటున్నాడు, నీ పరిస్థితి ఏంటంటే నేను 3.7 ఇస్తా అంటాడు. సో అవుట్ సైడ్ తీసుకోవడం వల్ల మనకి ఇంకా అడ్వాంటేజే. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్యాంక్ వాడు నీకు మంత్లీ $1500 అప్రూవ్ అవుతున్నాయి అంటే 1500 ఇస్తాడు. కానీ అవుట్ సైడ్ వాళ్ళు నాకు 1700 వరకు మీరు అప్రూవ్ చేస్తా అంటే మీ దగ్గర తీసుకుంటా అంటే అవుట్ సైడ్ వాడు 1700 వరకు అప్రూవ్ చేస్తాడు. మరీ ఓవర్గా వెళ్ళిపోకూడదు. మనం మన బడ్జెట్ ఓవర్గా దాటేసి వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు లేదు నాకు 2000 కావాలి, అంత పెద్ద ఇల్లు కావాలి, లేదంటే 2300 కావాలి అంటే వాళ్ళు కూడా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి రావాలి కదా, మనం కట్టకుండా ఉండేలాగా ఉండకూడదు. సో వాళ్ళు ఒక $200-300 మంత్లీ మీరు ఫ్లెక్సిబిలిటీ ఇస్తారనమాట అవుట్ సైడ్ తీసుకుంటే. ఇది ఎందుకో చెప్తున్నా అంటే ఒక్కోసారి 1600 ఆ రేంజ్లో మనకి మ్యాక్సిమం టౌన్ హౌస్లు వస్తూ ఉంటాయి. కాదు సెమీ డిటాచ్డ్ ఇండివిజువల్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ $200-300 ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా యూజ్ అయ్యింది అనమాట. ఎందుకంటే మన టౌన్ హౌస్ ఎన్ని రోజులకైనా కానీ మీకు రేటు పెరగడానికి చాలా టైం పట్టిద్ది. ఒకవేళ ఇప్పుడు కొంచెం హౌస్ రేట్స్ కొంచెం పడ్డాయి, టౌన్ హౌస్ రేట్స్ ఇంకా ఎక్కువ పడతాయి మామూలు దానికంటే. ఇండివిజువల్ అండ్ సెమీ డిటాచ్డ్ హౌస్ రేట్స్ మీకు అంతగా పడవు.
బా ఇప్పుడే మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, పాపకి మెడిసిన్ కావాలంట. ఇంకా మరి టుమారోకి షిఫ్ట్ చేయాలి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళే ప్లాన్. రేపే వెళ్దాం, ఏముంది ఆఫీస్ అయిపోగానే జంప్. మీకు ఎలాంటి హౌస్ అంటే ఇష్టం? ఇండివిజువలా, టౌన్ హౌసా? కంపల్సరీగా కమెంట్ చేయండి. కెనడాలో హౌస్ తీసుకునేటప్పుడు ఏమేమి చూసుకోవాలో కమింగ్ వీడియోస్లో చెప్తాను. సరే ఉంటాం మరి, రేపు వీడియో కోసం రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.